ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఫర్ మ్యాథ్స్. మ్యాథ్స్ నేర్చుకుని అందరి నోర్లు ముయించేసేయాలి. ఓ చచ్చ ఈ ఓనర్ గాడు ఒకడు ఏవేవో లెక్కలు చెప్పి డబ్బులు దొబ్బేస్తూ ఉంటాడు. ఈ స్టార్ట్ కదేంది? అవును నవ్య, ప్రిన్సిపల్ నీకేదో ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇస్తున్నాడంట కదా, దాని పార్టీ ఏది? పార్టీయా? దేంతో ఇవ్వాలి పార్టీ? నాకు వచ్చే స్కాలర్షిప్పే 8,000. ఇప్పుడు ప్రిన్సిపల్ అడిషనల్గా యాడ్ చేసిస్తుంది 5,000, అంటే వస్తుంది నాకు 13,000. ఇప్పుడు బుక్స్కి మెటీరియల్స్కి 3,000, మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీ అండ్ లైబ్రరీ ఫీకి 2,000. నేను కట్టాల్సిన రెంట్ 4,000. కరెంట్ బిల్, వాటర్ బిల్, ఈ బిల్, ఆ బిల్ అనేసరికి 1,000 రూపీస్ వస్తుంది. ఆయన మంత్లీ ఫుడ్ 2,000 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ పోతే నాకు మిగిలేది 1,000. ఇప్పుడు ఈ 1,000తో నీకు పార్టీ ఇస్తే నేనేం బతుకుతా? ఇదంతా కాదు కానీ ఇంతకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. రే, నీకేం అర్థం కాలేదా ఇప్పుడు దాకా చెప్పింది? మరి లేకపోతే ఏంటి, ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా ఓ పెద్ద సెన్సెస్ చెప్తావు. సెన్సెస్ కాదు, టెన్షన్స్. లాభం లేదు, పార్ట్ టైం చేయాల్సిందే. పోనీ ఏదైనా ట్యూషన్ చెప్పు. బెస్ట్ మ్యాథ్స్ ట్యూషన్ చెప్తా. ఇదే ఎస్ చెప్పండి. మ్యాథ్స్ ట్యూషను ఇక్కడే చేరదాం అనుకుంటున్నా అండి. హో గుడ్. ఏ క్లాస్? ఎవరు? నీ బాబు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మరి నేనే ట్యూషన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా అండి. అమ్మ మూతి మీద డోర్ వేసిందంటే ఇంకొకసారి ట్రై చేద్దాం. ప్లీజ్ టీచర్, నాకు మ్యాథ్స్ నేర్చుకోవాలనుంది. నాకు మీలాగా జోక్స్ నేర్చుకోవాలనుంది. అయ్యో టీచర్, నాకు నిజంగానే మ్యాథ్స్ రాదు టీచర్. అమ్మగారు, ఏంటి? ఇస్త్రీ బట్టలు డబ్బులు ఎంత అయింది? 65 రూపాయలండి. 65 రూపీసా? 4 జీన్స్, 2 కుర్తీస్, 1 షర్ట్ కోసం ఒక్కొక్కటి 4 రూపాయలు పెట్టినా ఎలా అవుతుంది? అయ్యో ఏమైంది? అంటే మీకు అర్థమోఫోబియానా? అంటే అంటే మ్యాథ్స్ అంటే భయమా? భయమా? ఓడికి టీచర్. అర్థమవుతుంది. అంటే క్యాల్కులేషన్స్ రావా? 1+2 ఏంటి? 3. 5+6 11. 1+2 + 5 + 6 1 ఏం చేస్తున్నాడు? 2 + 5. ఏంటి మంత్రాలు చదువుతున్నావా? లేదు టీచర్, క్యాల్కులేషన్ చేస్తున్నా. ఏంటి ఇలానా? చిన్నపిల్లాడువా? మైండ్ యూస్ చేయి. మైండా? సరే. 1 + 2 + 5 నా వల్ల కావట్లేదు టీచర్. ట్రై చేయి. అవ్వట్లేదు టీచర్. వీడికి ఇలా కాదు, స్టార్ట్ చేద్దాం. చూడు గంతేజ, చూస్తున్నా టీచర్. మ్యాథ్స్ పెద్ద కష్టమేం కాదు, కొంచెం బ్రెయిన్ పెడితే చాలా ఈజీ. అవునా? అవును. టీచర్, మీకు బెండకాయ కర్రీ ఇష్టమా, బెండకాయ ఫ్రై ఇష్టమా? బెండకాయ? ఐ హేట్ బెండకాయ. అదేంటి, బెండకాయలు ఇష్టం లేదా? మరి మీకు మ్యాథ్స్ అంత బాగా ఎలా వచ్చు? బెండకాయకి మ్యాథ్స్కి సంబంధం ఏంటి? బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా. అనవసరంగా రోజంతా బెండకాయలు జ్యూసులు తాగేవాడినే. గణితేజ, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. 2 × 5 ఎంత? 10. ఎవరీడు? 400 + 100 చెప్పు. 500.